హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకి సమ్ బిగ్ లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్టికులర్ టాపిక్ మీదే ఉన్నాయి. అసలు ఐడెంటిటీ అనే వర్డ్ మనం ఎక్కడో లోయర్ క్లాసెస్లో 8th క్లాస్లో ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అని విన్నాం, లైక్ a + b² a - b² ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఒక్కదాన్ని తీసుకుందాం. a + b² = a² + b² + 2ab లేదా a² + 2ab + b², ఎలా రాసినా పర్లేదు. సో ఏంటి దీని మీనింగ్? ఐడెంటిటీ అని అంటున్నారు అంటే ఇక్కడ మనకి కనపడుతున్న ఆల్ఫాబెట్స్ ఏదైతే మనం వేరియబుల్స్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తామో, చర రాశి అని ఏదైతే అంటామో, ఈ ఏ అండ్ బి ప్లేసెస్ లో మీకు నచ్చిన నంబర్ ఏం పెట్టుకున్నా సరే ఈ ఎంటైర్ రిలేషన్ అనేది మారదు. దట్ ఈస్ వై ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి దిస్ రిమైన్స్ ఐడియల్ గా, అంటే ఈ రిలేషన్ ఏదైతే ఉందో అది చేంజ్ కాకుండా ఉంటుంది కాబట్టి దీన్ని ఐడెంటిటీ అని అంటాం. ఇది ఆల్జిబ్రా అనే ఒక టాపిక్ లో వస్తుంది కాబట్టి దీన్ని ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ అంటాం. సో ఒక రిలేషన్ అనేది దాంట్లో వాల్యూస్ ఎలాంటి చేంజెస్ చేసినా రిలేషన్ మారకుండా ఉంటే దాన్ని మనం ఐడెంటిటీ అని అంటాం. జనరల్ గా చెప్తున్నాను నేను. అలాంటి సిచ్యువేషన్ మనకి ట్రిగ్నామెట్రీలో కూడా ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ sin 30 తీసుకుంటే 1/2, sin 45 తీసుకుంటే 1/√2, sin 60 తీసుకుంటే √3/2. అంటే ఇక్కడ వాల్యూస్ మారే కొద్దీ ఇక్కడ వచ్చే వాల్యూస్ మారిపోతా ఉన్నాయి. అంటే యాంగిల్స్ మారే కొద్దీ ఇక్కడ వచ్చే వాల్యూస్ మారిపోతున్నాయి. ఇలా కాకుండా ఒక ప్రాపర్ ఐడెంటిటీ అనేది మనకి ట్రిగ్నామెట్రీలో ఎగ్జిస్ట్ అయి ఉంది. హయ్యర్ కాన్సెప్ట్స్ కి ఈ 3 ఐడెంటిటీసే మోస్ట్ ఇంపార్టెంట్. అసలు అవి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారనేదే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో మనకి బాగా తెలిసిన వెల్ నౌన్ థింగ్ తీసుకుంటున్నాను. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక రైట్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఏబిసి యాంగిల్ సి సపోజ్ టీటా అనుకుందాం. సో ఇది టీటా అయితే ఇది 90 - టీటా అవుతుంది. బట్ ఇదంతా మనకు అనవసరం. ఇది ఒక రైట్ ట్రయాంగిల్, యాంగిల్ బి 90 degrees, యాంగిల్ సి దగ్గర టీటా ఉంది. సో ఇప్పుడు ఇది టీటా అయితే దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఏబి అవుతుంది. అడ్జసెంట్ ఏమవుతుంది? బీసీ అవుతుంది. హైపాంటిన్యూస్ ఏమవుతుంది? ఏసీ అవుతుంది. సో ఇది మారదు, మనకి బాగా తెలిసింది. ఇప్పుడు రైట్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే పైథాగరస్ థీరం. ఏ రైట్ ట్రయాంగిల్లో అయినా పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. అది అవసరమా కదా సెకండరీ థింగ్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో సో క్లియర్ గా రాస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి 90 degrees కాబట్టి నేనేం రాయొచ్చు? AC² = AB² + BC². పైథాగరస్ థీరం మనకి బాగా తెలిసిందే. స్క్వేర్ ఆఫ్ హైపాంటిన్యూస్ = సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ 2 sides. కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానము అని. సో ఈ రైట్ ట్రయాంగిల్లో నేను పైథాగరస్ అప్లై చేస్తున్నాను. సో మనకి ఏమొచ్చింది? AC² = AB² + BC² వచ్చింది. ఫైన్, బానే ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కాస్త డిఫరెంట్ గా ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ని AC² తో డివైడ్ చేస్తున్నాను. సో డివైడింగ్ విత్ AC² ఆన్ బోత్ సైడ్స్. సో మనకి ఏమొస్తుంది? AC² AB² + BC² హోల్ డివైడెడ్ బై AC² వస్తుంది. సో మనకి ఏమొస్తుంది? AB² AC², BC² AC² వస్తుంది. సో ఈక్వల్ టు కు అవతల వైపు ఉండే AC² క్యాన్సిల్ అయిపోతే మనకి 1 వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని AB/AC² రాయొచ్చు, దీన్ని BC/AC² రాయొచ్చు. ఒక్కసారి డయాగ్రామ్ లో టీటాకి AB అనేది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇది హైపాంటిన్యూస్ అవుతుంది, ఇది ఎదురుభుజము, ఆసన్న భుజము, కర్ణం అవుతుంది కాబట్టి. సో AB ప్లస్ లో నేను ఆపోజిట్ అని రాయొచ్చు కదా. సో ఆపోజిట్ బై హైపాంటిన్యూస్ హోల్² ప్లస్ అడ్జసెంట్ బై హైపాంటిన్యూస్ హోల్² అవుతుంది కదా. సో మనం ట్రిగ్నామెట్రీ బేసిక్స్ లో విన్న నార్మల్ రేషియోసే sin θ, cos θ, tan θలు రేషియోస్ విన్నాం. ఆపోజిట్ బై హైపాంటిన్యూస్ sin θ అవుతుంది, అడ్జసెంట్ బై హైపాంటిన్యూస్ cos θ అవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ tan θ అవుతుంది. ఈ మూడిటికి రెసిప్రోకల్స్ మళ్ళీ కింద వస్తాయని. సో ఇక్కడ నాకు క్లియర్ గా ఆపోజిట్ బై హైపాంటిన్యూస్ అని కనపడుతుంది. సో ఆపోజిట్ హైపాంటిన్యూస్ క్లియర్ గా కనపడుతుంది అంటే దాని ప్లేస్ sin θ అని రాసుకోవచ్చు కదా. sin θ హోల్² ప్లస్ cos θ హోల్² which is equal to 1. సో ఇక్కడ sin θ హోల్² అంటే స్క్వేర్ అనేది ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కి మాత్రమే స్క్వేర్ తప్ప యాంగిల్ కి కాదు. సో దీన్ని మనము sin² θ ప్లస్ cos² θ అని రాయొచ్చు. అంటే ఈ స్క్వేర్ ఓన్లీ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కి మాత్రమే. సో ఆన్ ద హోల్ మనకి ఏమొస్తుంది? sin² θ ప్లస్ cos² θ = 1 వస్తుంది. దీన్ని ఒక్కసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. sin² θ ప్లస్ cos² θ = 1.
దీన్ని మనం ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ అంటాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్లో లేదా ఈ ఎంటైర్ ఐడెంటిటీలో మనకి అన్నౌన్ ఏంటి, వేరియబుల్ ఏంటి, టీటా ప్లేస్ లో మీకు నచ్చిన వాల్యూ పెట్టండి, 30 పెట్టండి, 45 పెట్టండి, 60 పెట్టండి, 90 పెట్టండి, అంటే మనకి తెలిసినవి ఇవి మాత్రమే కాబట్టి. సో పెడితే ఫర్ ఎగ్జాంపుల్ 30 తీసుకుందాం. టీటా ప్లేస్ లో 30 తీసుకుంటే sin 30 హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ 30 హోల్ స్క్వేర్ ఏమవుతుంది మనకి 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. 1/2 హోల్ స్క్వేర్ 1/4 అవుతుంది, √3/2 హోల్ స్క్వేర్ 3/4 అవుతుంది. యాడ్ చేస్తే 1 వస్తుంది. హ్యాపీ. ఒకవేళ 45 పెడితే టీటా దగ్గర 45 పెడితే sin 45 అనేది 1/√2 అవుతుంది కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/√2 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ 1/2 ప్లస్ 1/2 1. ఒకవేళ 0 పెడితే sin 0 హోల్ స్క్వేర్ అంటే 0 స్క్వేర్, cos 0 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1. సో ఇలా మీరు టీటా ప్లేస్ లో ఏ యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేసినా, ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినా ఈక్వల్ టు 1 అనేది మారదు. దట్ ఈస్ వై sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనే దాన్ని మనము ఒక ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీగా కన్సిడర్ చేస్తాం. ఇది ఈ పర్టికులర్ వాల్యూ లేదా ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ మీకు గుర్తుంటే మనం సిచ్యువేషన్ బట్టి మనకి నచ్చినట్టుగా దీన్ని రాసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు sin స్క్వేర్ టీటా ఇక్కడే పెట్టి కాస్ స్క్వేర్ టీటాకి ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి, sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. sin టీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. ఒకవేళ కాస్ స్క్వేర్ టీటా అవతలకు పెట్టి sin స్క్వేర్ టీటా అవతలకి ట్రాన్స్పోజ్ చేస్తే కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ sin స్క్వేర్ టీటా, కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ టీటా. ఇలా మనకి సిచ్యువేషన్ బట్టి మనకి నచ్చినట్లుగా రాసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది 1 అమాంగ్ 3 డిఫరెంట్ ఐడెంటిటీస్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ 10th క్లాస్. సో ఇది కాసేపు పక్కకు పెడతాం. మరి మిగిలినవేంటి అన్న డౌట్ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నాను నేను మళ్ళీ. సో మనం ఏం రాసుకున్నాం, స్టార్టింగ్ లో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ని ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేస్తాం. ఏసీ స్క్వేర్ తోనే ఎందుకు డివైడ్ చేయాలి అని అప్పుడే మీకు డౌట్ రైజ్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు ఆ డౌట్ కి కంటిన్యూషన్ చేస్తున్నాను. ఏసీ స్క్వేర్ తో కాకుండా ఏబీ స్క్వేర్ తో డివైడ్ చేస్తే, అంటే ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ని ఏబీ స్క్వేర్ తో డివైడ్ చేస్తే, సో రాస్తున్నాను ఆన్ డివైడింగ్ విత్ ఏబీ స్క్వేర్ బోత్ సైడ్స్. సో ఏమొస్తుంది మనకి, ఏసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ వస్తుంది. సో ఏసీ బై ఏబీ హోల్ స్క్వేర్ అని రాసుకుంటున్నాను ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎందుకంటే రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి, ప్లస్ బీసీ బై ఏబీ హోల్ స్క్వేర్. ఒక్కసారి ఇక్కడ చూస్తే ఏసీ అనేది హైపాంటియూస్, ఏబీ అనేది ఆపోజిట్. సో హైపాంటియూస్ బై ఆపోజిట్ హోల్ స్క్వేర్ అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు హైపాంటియూస్ బై ఆపోజిట్ ఏమవుతుంది, కొసికన్ టీటా అవుతుంది మనం విన్న రేషియోస్ ప్రకారం. సో కొసికన్ టీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్, మరి ఇదేంటి ఒకసారి చూడండి ఏమొచ్చింది మనకి, బీసీ బై ఏబీ అని వచ్చింది. సో బీసీ వచ్చేసి అడ్జసెంట్, ఏబీ వచ్చేసి ఆపోజిట్. సో అడ్జసెంట్ బై ఆపోజిట్ హోల్ స్క్వేర్ అంటే మనం విన్న కాట్ స్క్వేర్ టీటా. సో కొసికన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. మనం ఇది ట్రాన్స్పోజ్ చేస్తే కొసికన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. కొసికన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఒక్కసారి ఇక్కడ రాయండి, కొసికన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది మనము విన్నే లేదా మనము కన్సిడర్ చేసే సెకండ్ ఐడెంటిటీ ఇన్ ట్రిగనామెట్రీ. సో ఇక్కడ కూడా మీరు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఇన్ ప్లేస్ ఆఫ్ టీటా మనకి ఈ ఎంటైర్ ఐడెంటిటీ అనేది చేంజ్ కాదు, అందుకనే మనం దీన్ని ఐడెంటిటీ అని అంటాం. మరి ఇప్పుడు దీన్ని కూడా మనం సిచ్యువేషన్ బట్టి మనం మార్చుకోవచ్చు. కాట్స్ మైనస్ కాట్ స్క్వేర్ టీటా నదులు పంపిస్తే కొసికన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, కొసికన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. సో సిచ్యువేషన్ బట్టి మనం రాసుకుంటాం. ఇది మనం సెకండ్ ఐడెంటిటీ, కొసికన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. మరి థర్డ్ ఐడెంటిటీ కూడా ఉంది, ఎందుకంటే మనం స్టార్టింగ్ లో ఏసీ స్క్వేర్ తో డివైడ్ చేసాం, నెక్స్ట్ ఏబీ స్క్వేర్ తో డివైడ్ చేసాం. సో ఇప్పుడు బీసీ స్క్వేర్ తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది అన్న ఎక్స్ప్రెషన్ నేను చెప్పట్లేదు. ఒకవేళ బీసీ స్క్వేర్ తో డివైడ్ చేస్తే మనకి సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో దీన్ని కూడా మనం సిచ్యువేషన్ బట్టి ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. సో ఇక్కడ తీసుకుంటున్నాను సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని. సో మై డియర్ చిల్డ్రన్, ఇవి మూడు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, కొసికన్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1, సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ మూడిటిని మనము ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని పిలుస్తూ ఉంటాం. మనకి హై లెవెల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని దీన్ని బేస్ చేసుకొని ఉన్నాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఐడెంటిటీస్ ఎలా వచ్చాయన్నది కూడా మనకి తెలుస్తూ ఉంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో కాన్సెప్ట్స్ అనేది మనకి ఈజీగా అర్థమవుతాయి. సో హోప్ ఇది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోస్ ఆన్వర్డ్స్ దీని మీద ఉండే ప్రాబ్లమ్స్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం.
సో విల్ మీట్ ఇన్ దట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ చదువులు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి శబ్ద్. ఓకే, శబ్ద్ అంటే ఏంటి? ఆల్రెడీ ముందు వీడియోలో మనం చూసాం. శబ్ద్ అంటే वर्ड. यस, एक या अधिक वर्णों से बने हुए सार्थक ध्वनि को हम శబ్ద్ कहलाता है. అంటే ఏంటంటే ఒకటి లేదంటే ఒకటి కన్నా ఎక్కువ అక్షరాలతో కలిసి ఉండే ఒక అర్థవంతమైన ధ్వనిని మనం శబ్ద్, వర్డ్ అని అంటాము. ఓకే, చూడండి. एक या अधिक वर्णों से बने हुई सार्थक ध्वनि को శబ్ద్ कहलाता है. ఎస్, సి శబ్దభేద్. శబ్దభేద్ దీంట్లో భేదాలు 4 రకాలుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? వ్యుత్పత్తికే ఆధార్ పర్. వ్యుత్పత్తికే ఆధార్ పర్. उत्पत्ति, व्युत्पत्ति వేరు, उत्पत्ति వేరు. व्युत्पत्ति के आधार पर, उत्पत्ति के आधार पर, प्रयोग के आधार पर और अर्थ के आधार पर. ओके, ఇంకొకసారి చెప్తాను మొత్తం అంతా డెఫినేషన్ నుంచి. శబ్ద్ एक या अधिक वर्णों से बने हुए सार्थक ध्वनि को శబ్ద్ कहलाता है. దాంట్లో ఎన్ని భేదాలు ఉంటాయి? 4. ఏంటవి? व्युत्पत्ति के आधार पर शब्द भेद, उत्पत्ति के आधार पर शब्द भेद, प्रयोग के आधार पर शब्द भेद, अर्थ के आधार पर शब्द भेद. ఓకే, ఇది శబ్దం అంటే ఏంటి, వర్డ్ అంటే ఏంటి, వర్డ్లో ఎన్ని డిఫరెన్సెస్ ఉంటాయి అనే దాని గురించి ఇదనమాట. ఓకే, అర్థమైంది కదా? నెక్స్ట్ మనం ఈ 4 గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఎస్, బిఫోర్ గోయింగ్ ఆన్, లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, like my video. Bye.